బలహీనత పెడుతున్నారు అసలు 5 రోజులు ఎండలు నిలబెట్టి పరిస్థితి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని తెలియకుండా తాళం బెంగళూరు ఇంకా అన్నం ఇంకా పెట్టకుండా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి బియ్యం తెచ్చుకొని వండుకొని తింటుందండి. నా మడ్డి కొడుతుండు, నా అత్త తిడుతుంది, కొట్టడానికి కొడుకొస్తుంది ఆమె. అసలు వాళ్ళు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భర్త ఇంటి ముందు భార్య టెంట్ వేసుకొని వాళ్ళ సంబంధించినటువంటి కుల పెద్దలు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాల సభ్యులతోని ఈరోజు ధర్నా చేస్తుంది. అసలు ఎందుకు భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేసే పరిస్థితి నెలకొందో వారి మాట తెలుసుకున్నాం. నువ్వు మాట్లాడరా అమ్మ, చెప్పమ్మా, అసలు ఏమైంది? మీరు ఎందుకు ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు? సరిత అండి. 9 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతురండి. మా ఆయన, మా అత్త, మా మరిది, మా ఆడబిడ్డ వీళ్ళు ఏంటంటే మా ఆయనకు జాబ్ వస్తుందని నన్ను ఇచ్చిర్రు. ఇట్లా మా మామది జాబ్ వస్తుంది, కండక్టర్ జాబ్ అంటే మా అమ్మ వాళ్ళు నన్ను ఇచ్చిర్రు. ఎంక్వైరీ అయిపోయిందండి. ఎంక్వైరీ 9 నెలల తర్వాత, పెళ్ళైన 9 నెలల తర్వాత ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీ అయిపోయిన కాంచి నన్ను వేధిస్తుంది. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నువ్వు వద్దు, నా కట్నం ఎక్కువ కావాలి, ఇంకా 20 లక్షలు తీసుకురండి అని చెప్పి వేధిస్తుంది. వేధించుకుంటా ఎట్లా అంటే ఎండలో నిలబెట్టడం, ఇంట్లోకి రానియకుండా ఎండలో నిలబెట్టడం, పని చేయించుకుంటారు, ఎండలో నిలబెడతారు. నీ అమ్మగారింటికి వెళ్ళిపో, నేను ఇంకా వేరే పెళ్లి చేసుకుంటాను, నువ్వు సంసారానికి పనికి రావు, నీకు పిల్లలు పుట్టారు, నువ్వు అసలు నాకు వద్దంటే వద్దని నన్ను వేధిస్తురండి. వేధిస్తుంటే పెద్ద మనుషులను తీసుకొని రాపో అని తోలిరు. పెద్ద మనుషులను తీసుకొని వస్తే వచ్చినాము. ఎట్లా పెళ్ళయింది నీకు? ఇదివరకే ఆల్రెడీ పెళ్ళయిందంటే ఎవరితో అయింది చూపించండి, నేను ఆయన కాడికి పోతా అని నేను అంటుంటే అట్లా కాదు, నీకు పెళ్ళయిందంట అని నన్ను హాస్పిటల్లో తీసుకుపోయారు. నా పొట్ట లావుందని హాస్పిటల్లో తీసుకుపోయి చెక్ చేయించింది. చెక్ చేయిస్తే ఏమైంది, 2 చిన్న కంతులు లెక్క ఉన్నాయమ్మా, ఏం కాదు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పి ఇక ఆ స్కానింగ్ రిపోర్ట్లు పట్టుకొని వీళ్ళు నాకు పిల్లలు పుట్టారు, డాక్టర్ అమ్మ నీకు పిల్లలు పుట్టారని చెప్పింది. చెప్పినా కానీ పిల్లలు పుట్టారు, నువ్వు నాకు వద్దంటే వద్దు, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తల్లివారు ఊరే ఊరమ్మా? ఈ ఊరే సూర్యాపేట తాళ్ళగడ్డ. అంటే నిన్ను వేధించడంలో నీ భర్త, మీ అత్త కాక ఇంకెవరెవరు వేధిస్తున్నారు? మర్ది, ఆడబిడ్డ, మా అత్త వాళ్ళ తమ్ముడు గోపి కృష్ణ, కర్ణాకర్ భార్య అండి. మీకు పెళ్లి అయ్యేటప్పుడు కట్నాలు తీసుకున్నాను? 15 లక్షలు కట్నం. 15 లక్షలు కట్నం, 10 తులాల బంగారం పెట్టిరు. అన్ని పెట్టినా కానీ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నువ్వు వద్దు. ఇప్పుడు ఏమని డిమాండ్ చేస్తున్నాను? నేను నా భర్త కాడే నేను ఉంటా. అతను ఏమంటుండే, నేను విడాకులు ఇస్తాను, విడాకుల నోటీసు నేను ఇక్కడ ఉండగానే విడాకులు నోటీసు అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండండి. పంపిస్తే అమ్మ వాళ్ళు లేరు, ఊరికి వెళ్ళారు. అయితే గోడ కత్తిచ్చి పెట్టిరంట. నిన్న పేషి ఉన్నదంట. నేను ఈ నుంచే నన్ను మా నాన్న పిలిస్తే పోయినా. నిన్న జడ్జి కాడికి పోతారు. జడ్జి ఏమంటుందంటే నన్ను అడిగితే మాకు తెలియదండి, మా అమ్మ వాళ్ళు ఊరికి పోయారు, కాగితం అక్కడ పెట్టిరంట, నన్ను పిలిపిస్తే నేను వచ్చిన అంటే ఆ జడ్జి అంటే మేము వకీల్ని పెట్టుకునేదాకా మాకు టైం ఏంటని మేము అన్నాం. వాళ్ళు ఏం చేశారు, మా ఆయనని అడిగారు. మా ఆయనని అడిగితే మా ఆయన సంసారానికి పనికి రాదు అది ఇదని ఆయన చెప్తుంటే వకీల్ని మాట్లాడి, సరిత అనే మహిళ ఒకటే చెప్తుంది, నాకు ఖచ్చితంగా నేను 15 లక్షలు కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాను, నా మీద కావాలని అబండాలు ఇస్తున్నారు. అంతకుముందు కూడా లోపల నాకు పెళ్లి లేదని కూడా వాళ్ళు పెడుతున్నారు. అదే కాకుండా మా ఆడబిడ్డ కావచ్చు, మా మరిది కావచ్చు, మా అత్త కావచ్చు, మా మావ కావచ్చు, వారి బంధువులు అందరూ కలిసి కూడా నా మీద నన్ను చాలా ఇష్టాలు పెడుతున్నారు, నన్ను ఎండలో నిలబెడుతున్నారు. మళ్ళీ ఎందుకంటే అతనికి జాబ్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఖచ్చితంగా ఇంకా అదనం కట్నం తేవాలి, అదనం కట్నం తేకపోతే మాత్రం నాకు వద్దని చెప్తున్నాడు. అంతేకాకుండా నాకు తెలియకుండానే మా తల్లిగారింటికి నోటీసు పంపడం జరిగింది, డ్రైవర్స్ నోటీసు. అసలు ఎంత విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేసే వారు ఖచ్చితంగా నా పోరాటం ఆగదని కూడా సరిత పేర్కొంటున్నాను.